వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్వేత రవీంద్ర. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను నా వీడియోకి. ఈరోజు వెన్స్డే. సో నా డే ఎలా అయిందో మీతో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్డు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడే మొత్తం బెడ్ క్లీన్ చేసి బెడ్ వేసి, ఇది వాడి తక్షటి జూలా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియో చేయాలి. ఓకే, బాయ్. సో ఇక్కడ మార్నింగ్ లేవంగానే మా ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చింది మా అత్తమ్మ. ఇది మేథీ. ఈరోజు కీమా చేద్దాం అనుకున్నాము. సో మేథీ అండ్ పాలక్ వేసి కీమా ఎలా చేయాలో మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇక్కడ మేథీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. ముందుగా సన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసి. ఇంట్లో పిల్లలు ఉంటే మనం ఏం చేసినా వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికి వస్తూనే ఉంటారు. ఇక్కడ మా బావ కొడుకు జీవ్ మేథీని పాలక్ అని మొత్తం హెల్ప్ చేస్తున్నాడు వాడు క్లీన్ చేయడానికి. సో ముందుగా నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. సో ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం వీడియో తీసుకున్నాను. నేను తర్వాత కీమా చేసి సపరేట్ వీడియో వేద్దాం అనుకొని ఇక్కడ అంతగా పెద్దగా ఏం చూపించలేదు. సో మటన్ తినేసి బాగా పడుకునేసాం మేము. అందుకే మధ్యాహ్నం మేము బ్లాగ్ తీయలేదు. ఈవినింగ్ లేవగానే బయటకు వెళ్దాం అనుకున్నాము. నాకు కొంచెం పని ఉండే బయట. ఇక్కడ మా ఇంటి ముందు క్యాట్ వస్తే తక్షణాన్ని ఎక్సైటింగ్గా చూస్తుంటే వీడియో తీసాను. అలాగే సమీర్ నా హస్బెండ్ కార్ తీస్తున్నాడు ఇక్కడ బయటికి. సో మేము బీడీఏ కాంప్లెక్స్ వెళ్ళాము. మీరు బెంగళూరులో ఉంటే కనుక మీకు తెలుస్తుంది. ఎవ్రీ ఏరియాలో బీడీఏ కాంప్లెక్స్ అని ఒకటి షాపింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మీకు లోకల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో నేను ఇక్కడ బీడీఏ కాంప్లెక్స్ వెళ్తున్నాం మేము ఈవినింగ్. ఇక్కడ కార్లో వెళ్తుంటే మూన్ కనిపిస్తుంటే దాన్ని చూసి మమ్మ మూన్ అంటూనే ఉన్నాడు కంటిన్యూస్గా. సో మేము యూజువలీ బైక్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది బెంగళూరులో కాబట్టి. కానీ ఈరోజు కార్ అన్నాడు. సో కార్లో వెళ్తున్నాము. నేను సమీర్ అండ్ తక్ష ముగ్గురే వెళ్తున్నాము బీడీఏ కాంప్లెక్స్కి. నాకు కొంచెం స్టేషనరీ షాప్లో పని ఉంటే నేను పేపర్స్ తీసుకుంటున్నా. ఆరిగామి క్రాఫ్ట్ చేద్దామని. పేపర్ బర్డ్ అలాంటివి చేస్తారు కదా, ఇప్పుడు సమ్మర్ కదా. సో తక్షకి అలాంటివి చేసి ఆడుకోవడానికి ఇద్దామని నేను పేపర్స్ తీసుకోవడానికి స్టేషనరీ షాప్కి వెళ్ళాను. ఇది బీడీఏ కాంప్లెక్స్ల దగ్గరే ఉంటుంది. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ పేపర్స్ అండ్ పెన్స్, చాలా పెయింటింగ్స్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. నేను ముందు నుంచి ఇక్కడే తీసుకుంటాను. సో నేను ఇక్కడ తీసుకొని ఇంకా తక్షణ సమీర్ కార్లోనే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత అక్కడ జిలేబీ బాగా దొరుకుతాయి బీడీఏ కాంప్లెక్స్లో, బనశంకరి బీడీఏ కాంప్లెక్స్లో. మీకు తెలిసింటే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. బనశంకరి బీడీఏ కాంప్లెక్స్ దగ్గర జిలేబీ, వడపావ్, సమోసా, డోక్లా ఇవన్నీ చాలా టేస్టీగా దొరుకుతాయి అక్కడ వేడివేడిగా. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాము. ఇక్కడ కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము బీడీఏ కాంప్లెక్స్కి తినడానికి. తక్ష చూడొచ్చు, వాడు కూడా మనతో పాటే నడుస్తున్నాడు. వాడికి వాకింగ్ అంటే చాలా ఇష్టం.
సో నేను జిలేబీ తింటున్నాను. పక్కనే ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది, అక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి. వాడికి చాలా అంటే చాలా ఇష్టం టాయ్స్ ఏదైనా తీసుకోవడానికి. అందరికీ ఇష్టం, అందరి పిల్లలకి ఇష్టం అనుకోండి. కాకపోతే వీడికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ చిన్న చిన్న బాల్స్ కనిపిస్తుంటే మమ్మ బాల్ అని అడుగుతున్నాడు. అది పిల్లలకి ఏమైనా తీసుకోవాలంటే ఒక 100 టైమ్స్ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 5 మినిట్స్ మాత్రమే దాంతో ఆడుకుంటారు. సో మనీ వేస్ట్ అవ్వకూడదు అని నేను కొనిచ్చేది వద్దు అనుకున్నాను. కానీ వాడు అంతగా అడుగుతుంటే ఒక చిన్న బాల్ 10 రూపీస్ ఉంటే దాన్ని ఒకటి తీసుకున్నాను. అక్కడ చూడొచ్చు మీరు, కలర్ఫుల్ బాల్స్ చిన్న చిన్నవి. వాడు యాక్చువల్లీ పెద్ద పెద్ద వెహికల్స్ అడిగేవాడు, కానీ అక్కడ అవన్నీ కనిపించలేదు వాడికి. సో ఏదో ఒకటి బాల్తో అడ్జస్ట్ అవుదామని బాల్ తీసుకున్నాడు. వాడికి బ్లూ కలర్ బాల్ తీసుకున్నాను, అది 10 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ నేను ఇక్కడ ఒక స్టిక్కర్ బిందీ ప్యాకెట్ తీసుకున్నాను. ఎప్పుడైనా సారీ వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ బిందీ నా దగ్గర లేదు, అందుకని నేను ఒక 20 రూపీస్ ఇక్కడ బిందీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి వాడికి డిన్నర్ చేయించి పడుకునేసాము. నేను ఇంట్రో వ్లాగ్ షూట్ చేశాను అంతే. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.